గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఒక ఓసరవల్లి 2009 నుంచి 2024 వరకు 3 పార్టీలు మారినటువంటి ఓసరవల్లి అంటే ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. కేసినేని నాని ఒక చీటరు, ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి. 2009 నుంచి 2014 వరకు 3 పార్టీలు, ప్రజారాజ్యం, తెలుగుదేశం, వైసీపీ. మధ్యలో ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరే ముందు ఆ రోజు పార్లమెంటు మెంబర్గా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్కి ఫోన్ చేసి, నేను మిమ్మల్ని కలుస్తా, మీ పార్టీలో చేరతానంటే, బాబోయ్ నువ్వు వచ్చి కలిస్తే కొన్ని వర్గాల ఓట్లు మా పార్టీకి పడదు, ఇక్కడ వద్దు, మమ్మల్ని ఇక్కడ కలవద్దు విజయవాడలో అంటే, సీక్రెట్గా ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ రాజగోపాల్ని నా గురించి గన్నవరం రమ్మని గన్నవరంలో భేటీ అయ్యాడు. అంటే ప్రజలు అతన్ని అంత చీకొడతారు అని లగడపాటి రాజగోపాల్ ఆ రోజే అతన్ని విజయవాడలో కలవడం ఇష్టపడలా. అలాంటి వ్యక్తి ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే, వైసీపీ పార్టీ దుస్థితి చూసి నవ్వు వస్తుంది. వారం రోజుల ముందు జగన్ పని అయిపోయిందన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కలిసి కండవా కూడా వేసుకోకుండా పార్లమెంటు సీట్ ఇచ్చాడంటే వైసీపీ దుస్థితి ఏ రకంగా ఉందో ప్రజలు ఆలోచించుకోండి. దానికి పోటీ చేయడానికి క్యాండిడేట్లే లేరు. కేసీఆర్ నాని చెప్పాడు, నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను పట్టించుకోవట్లా, నన్ను ఇచ్చేస్తున్నాడు, లేకపోతే నా వ్యతిరేకులకు పదవులు వేస్తున్నాడు అని అనేక సార్లు చెప్పాడు. నిజమే, చంద్రబాబు నాయుడు గారు ఇతను నిజంగానే పట్టించుకోవాలా. ఎందుకు పట్టించుకోలేదంటే, 2014లో గెలిచిన కాంచి కూడా ఇతను ఒక శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తున్నాడు. శాడిస్ట్ పద్ధతిలో బిహేవ్ చేస్తుంటే మీరు చూసుకోండి. ఇవాళ కేసీఆర్ నాని పార్టీ మారాడని చెప్పడం కాదు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ ఒక జెంటిల్మెన్. అతన్ని రాజధానికి సంబంధించినటువంటి కమిటీల్లో కానీ, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇతర కమిటీల్లో కానీ పక్కన ఉన్నటువంటి జయదేవ్కి మెంబర్గా వేసాడు. కానీ ఏ రోజు కూడా ఈ శాడిస్ట్ నానిని ఏ రోజు వేయలేదు చంద్రబాబు గారు. ఇది ఈరోజు కాదు, 2014 నుంచే ఇతన్ని దూరం పెట్టడం జరిగింది. అయితే 2019లో ఎలా ఇచ్చారు సీట్ అంటారేమో. 2019లో అప్పుడున్నటువంటి ఎంపీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరు ఎంపీలకు కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో సరే ఇతనికి కూడా ఎంత శాడిస్ట్ అయినా అని ఇవ్వడం జరిగింది. ఆ శాడిస్ట్ ముదిరి సైకో అయిపోయాడు 2019లో గెలవగానే. ఇక డైరెక్ట్గా అప్పుడు అంతకుముందు అక్కడ ఇక్కడ చంద్రబాబు గారి మీద, ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి వ్యక్తి ట్విట్టర్లో చంద్రబాబు గారి మీద, లేదా నా మీదో, లేదా జయదేవ్ మీదో, లేదా దేవినేని ఉమా మీదో, లేకపోతే లోకేష్ బాబు గారి మీదో ఇలా పెట్టడం మొదలుపెట్టాడు. కేసీనేని నానికి టిక్కెట్ పార్టీ ఇవ్వదనేది చిన్న పిల్లని అడిగితే చెప్తాడు రాష్ట్రంలో. ఎందుకంటే కేసీనేని నోటి దూలకే కేసీనేని నానికి టికెట్ ఇవ్వరని. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు సందర్భంగా కూడా అతను చేసింది ఏంటి? ఏం చేసావా నువ్వు? చంద్రబాబు నాయుడు గారు జైలు బాడలో గోడలో బద్దలు కొట్టావు, ఆయన తీసుకొచ్చావా ఏంటి? అండగా నిలబడ్డానంటావు. చంద్రబాబు నాయుడికి నువ్వు అన్నేంటి? చంద్రబాబు నాయుడుకి 100 దేశాల ప్రజలు అండగా ఉంటే చంద్రబాబు నాయుడు భిక్షతో, చంద్రబాబు నాయుడు ఇచ్చిన బీఫారంతో ఎంపీ అయినటువంటి వాడివి ఉండాలి.